జగన్ గేట్ ఓపెన్ చేయి తొందరగా. ఇది కూడా ఓపెన్ అవ్వట్లేదు సార్. సరిగా ట్రై చేయండి. నెక్కిస్తూ ట్రై చేస్తున్నాను సార్. ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉంది సార్. సార్ ఈ లాక్ కూడా ఓపెన్ అవ్వట్లేదు. ఓకే రెస్పాండ్ కెన్ యు హియర్ మీ ఓపెన్ అయిందా? హలో హలో సార్, వాడు ఏం చేస్తున్నాడు నన్ను చూస్తున్నాడు సార్. నాకు భయం. రస ఏమైంది ఐ కాంట్ హియర్ యు కమ్ అగైన్ రస సార్ సార్ సెల్ వచ్చి బ్రదర్ త్వరగా పక్క జరగండి. నీకేం కాదు మేక్ ఇట్ ఫాస్ట్ బ్రదర్ త్వరగా బ్రదర్ వన్ త్రూ వన్ త్రూ బ్రదర్ బ్రదర్ గెట్ యువర్ గో గెట్ గో తెస్తున్నా సార్. ఇదిగోండి సార్. ఎక్కడున్నారు? ఎవడు కనపడలేదు ప్రభా సార్. ఇటు చూడండి సార్. ప్రభా గేట్ సంగతి చూడు సార్ లాక్ ఓపెన్ అయి ఉంది. చూస్తారండి ఓపెన్ చేయండి వద్దు సార్, లోపల ఏదో ఉంది సార్. ఓపెన్ చేయి నా మాట వినండి సార్. సార్ వెళ్ళొద్దు సార్, లోపలికి వెళ్ళొద్దు సార్. నా మాట వినండి సార్. సార్ లోపలికి వెళ్ళొద్దు సార్. సార్ లోపల ఏదో ఉంది సార్. కుమార్ రౌండ్ రోజులు లోపలికి రా. సార్ సార్ వద్దు సార్, లోపల ఏదో ఉంది సార్. సార్ లోపల ఎవరో ఉన్నారు సార్. ప్రభా సార్ హెల్ప్ మీ. వద్దు సార్. వద్దు సార్, వచ్చేయండి సార్. సార్ ప్లీజ్ ఇట్స్ ఓకే నీకేం కాదు భయపడకో మేమున్నాం వెళ్ళాం సార్ జాగ్రత్త. ప్రభా ఫోన్ చేస్తానన్నావు, మనిషి మాయమైపోయావు. టూ బిజీ. గైస్ సార్ కెన్ యూ ప్లీజ్? ఓకే సార్. థ్యాంక్స్. రచన ఏమైంది? ఇట్స్ ఓకే. ఐమ్ సారీ ఆదిత్య. వై? కొన్ని రోజులుగా నేను నాలా లేను. 3 రోజులుగా? మొదటి రోజు బాగానే ఉన్నావు. రచన, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. అదేంటో నేను అడగను. నీకు అనిపించినప్పుడు, టైం వచ్చినప్పుడు నువ్వే చెప్తావని తెలుసు. బట్ ఐఎమ్ రియలీ వరీడ్ అబౌట్ యూ. నిన్నెవరైనా ఇబ్బంది పెడుతున్నారా? ఐ యూ ఓకే? నో ఐమ్ ఫైన్. నన్నెవరూ ఇబ్బంది పెట్టట్లేదు. జస్ట్ వర్క్ ప్రెషర్ అంతే. సరే, ఫర్గెట్ ఆల్ దాట్. నీ వర్క్ ప్రెషర్ నుంచి నేను రిలాక్స్ చేయడానికి నీకు గిఫ్ట్ తీసుకో. ఆర్కేపురం ఫ్లైఓవర్ యాక్సిడెంట్స్ గురించి డీటెయిల్స్ అడిగావు కదా, నీ స్టోరీ డెవలప్ చేయడానికి వీటిలో కొన్ని ఉన్నాయి. ఇది నీకు హెల్ప్ అయితే ఐల్ బీ హ్యాపీ.
I've got to take this, Rachna. I got to go. Work call. Sorry. You take care, okay? నేను వస్తున్నా ఇంకో 2 minutes లో ఈమెయిల్ చేస్తాను. పాజ్ చేయి. ఇప్పుడు ఆ కెమెరా 2 ప్లే చేయి. నీ కళ్ళ ముందే కొట్టుకుని నీగంతోనే షూట్ చేసుకుని చచ్చిపోయాడు. జస్ట్ 2 days లో 3 చచ్చిపోయారు. అది పోలీసుల కళ్ళ ముందు. నిన్ననేగా నేను వాన్ చేశాను. సీనియర్స్ ఆర్డర్స్ ఫాలో అవ్వా? సీనియర్స్ అంటే రెస్పెక్ట్ లేదా? ఐఎమ్ సారీ సార్, కానీ ఇక్కడ ఏదో జరుగుతుంది. ఈ 3 కేసులకి ఏదో లింక్ ఉంది సార్. బిలీవ్ మీ. స్టాప్ ఇట్ నాయక్. 3 చచ్చిపోయారు. ఒకే ఒక ఇంటర్ కనెక్షన్ ఉంది. ఒకటి నువ్వు, తర్వాత నీ ఆ ఫ్రెండ్ రచన. మీరంతా ఏం చేస్తున్నారు? ఊరికి చూస్తూ కూర్చున్నారా? మీ 3 పైన కూడా ఎంక్వైరీ కమిషన్ ఉంది తెలుసా? వాళ్ళదేం తప్పలేదు సార్. ఐ టేక్ ది రెస్పాన్సిబిలిటీ. సార్. వెళ్ళు. ఎస్ సార్. ఎంక్వైరీ పూర్తయ్యేదాకా యు ఆర్ సస్పెండెడ్. రితేష్, ఎస్. నా పేరు రచన. టైమ్స్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నాను. మీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించి? ఆ ఆర్కేపురం ఫ్లైఓవర్పై జరిగిన యాక్సిడెంట్స్ గురించి ఒక స్టోరీ రాస్తున్నా. మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలి. నేను మాయ ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఆర్న మా పాప పేరు. 2nd class చదివేది. నా వైఫ్ జాబ్ చేసేది. డైలీ సాయంత్రం ఇంటికొచ్చి ఆర్నతో ఆడుకోవడం, కబుర్లు చెప్పుకోవడం, తనకు తినిపించడం, ఇది మా లైఫ్. చాలా బాగుండేది. మా ఇద్దరికి ఆర్నే ప్రపంచం, ఆర్నే జీవితం. అలా మా లైఫ్ హ్యాపీగా గడిచిపోతుండేది. ఐఎమ్ సారీ సార్. ఆ రోజు ఆర్న ఫ్రెండ్ బర్త్డే. కారులోనూ ఆటోలోనూ వెళ్ళమని చెప్పాను, కానీ బైక్లోనే వెళ్దామని బలవంతం చేసింది. సార్, ఈ యాక్సిడెంట్ గురించి మీరేమనుకుంటున్నారు? వాట్ యూ థింక్ హ్యాపెండ్? పోలీసులు ర్యాష్ డ్రైవింగ్ అని కేసు క్లోజ్ చేశారు. మాయ చాలా సేఫ్గా డ్రైవ్ చేసేది, నాకు తెలుసు. కానీ యాక్సిడెంట్ అయిన రాత్రి ఆ ఫ్లైఓవర్లో ఒక కార్ పాస్ అయింది. ఆ కారే యాక్సిడెంట్ కారణం. ట్రాఫిక్ కెమెరాస్లో కారు వెళ్ళడం క్లియర్గా రికార్డ్ అయింది. బట్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయలేదు. One night, just one night, I lost my whole family. ఐఎమ్ రియలీ సారీ. అనవసరంగా మీకు ఇవన్నీ గుర్తు చేశాను. వదలు, వాళ్ళని వదిలిపెట్టను. హాయ్ రచన. స్టేషన్కి వెళ్తే తెలిసింది. ఐఎమ్ సారీ. నా వల్లే మీ జాబ్కి ప్రాబ్లం అయింది. Nothing like that. The case is still going on. It'll be fine. బట్ స్టిల్ ఐ ఫీల్ గిల్టీ. ఏం కాదు. It's just temporary. నిన్న నైట్ ఎందుకు అలా జరిగింది? అతను డ్రగ్స్ తీసుకున్నాడని చెప్పి కేసు రిపోర్ట్లో ఉంది. అందువల్ల అలా రియాక్ట్ అయ్యొచ్చు. సార్, రోజంతా నేను ఆ ఫ్లైఓవర్ యాక్సిడెంట్స్లో దెబ్బలు తగిలిన విక్టమ్స్ ఫ్యామిలీస్ని కలిశాను. ఏం జరిగినా మీరు ఆ ఫ్లైఓవర్ గురించి మాత్రం వదలరు కదా? సార్, రితేష్ అని ఒకతని కలిశాను. ఆ ఫ్లైఓవర్ మీద అతని వైఫ్, పాప చనిపోయారు. He lives alone. I feel there's something very strange about him. I think you should investigate further. Rachna, can you just stop it? ఈ కేసు గురించి మీరు చాలా అబ్సెస్ట్కి వెళ్తున్నారు. You should just let go of it. సార్, ఆ డెత్స్ అన్నింటికి ఒక లింక్ ఉంది. You know that. ఆ 10 deaths
సుందర్ డెత్ బైకర్స్ ఇద్దరు కొట్టుకొని చనిపోవడానికి కామన్ లింక్ చూస్తే ఫస్ట్ సస్పెక్ట్ మీరే